అది కరిగిపోతుంది, ఇది అరిగిపోతుంది. తొక్కలో పచ్చడి. ఏం సుమ్నా పొద్దున్నే నిద్ర లేవగానే మ్యాగీ మ్యాగీ అని ఎంతో తొక్కలో మ్యాగీ పెడతీవి. ఇప్పుడైనా ఏమైనా చేస్తున్నావా లేదా స్పెషల్? మ్యాగీని తొక్కలో మ్యాగీ అని ఎవరైనా అంటారా అండి? నేనంటానులే. మ్యాగీ లవర్స్ ఇక్కడ హర్ట్ అవుతాం. మరి ఇప్పుడు ఏమనుకున్నారు? ఏంటో తొక్కలో పచ్చడే. మళ్ళీ తొక్కలోదేనా ఏందో అది? నిజంగా తొక్కలో పచ్చడండి. అవునే, ఏందో అది? ప్రాసెస్ చూపిస్తా, వచ్చేయండి. ఏం తొక్కలో ఇవి? బీరకాయ తొక్కు అంటే బీరకాయ పొట్టు. ఓకే ఓకే, కానీ మీకు బీరకాయ ఇష్టం ఉండదు కదా? అవును. అందుకనే మీకోసము స్పెషల్ గా చేస్తున్న రెసిపీ. ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయి వేడైన తర్వాత 1 స్పూన్ అంతే, చిన్న స్పూన్ చింతలేని స్పూన్ కొద్దిగా శనగిత్తనాలు, ఓవరాల్ 1 పిడికెడు శనగిత్తనాలు తీసుకున్నా. దీన్ని మంచిగా వేపుకోవాలి. సిఐడి ఆఫీసర్ వచ్చేస్తున్నారు. వచ్చేసారా? రానియండి. తొక్కలో పచ్చడత్తా. ఎట్లా మీ కొడుకు బీరకాయ తినరు కదండి, అందుకని ఆయన కోసం వెరైటీగా ట్రై చేద్దామని. మామూలుగా అయితే తినేటట్టు చేస్తాను. ఈ బీరకాయ వేరే రెసిపీ చేస్తాను, ఇప్పుడు పొట్టు మాత్రమే వాడుకుంటున్నా. మనకి ఓవర్ గా ఫ్రై చేసుకోకూడదు అనమాట శనగిత్తనాలు. ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకి ఈ పచ్చడిలో టేస్ట్ తెలుస్తుంది. అత కొద్దిగా తెల్లవాయిలు ఒలిపిస్తారా? సో ఇవన్నీ దోరగా వేయించేసుకున్నాము. చిన్న ప్లేట్లో పక్కన ఉంచుకుందాం. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రతో పాటు ధనియాలు కూడా, ఇవి కూడా దోరగా వేపుకోవాలి. సో ఈ మాత్రం వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. అయ్యో, కట్ చేయకుండా వేస్తే ఎగరవా? ఏం కావు, కొద్దిగా మెత్తబడతాయి బాగా. పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా ఒట్టి మిరపకాయలు కూడా, పచ్చడి కాబట్టి కొద్దిగా కారంగా ఉంటే పచ్చడి రుచి చాలా బాగుంటది అనమాట. కొద్ది రోజులు కూడా ఇది నిలువ ఉంటది, ఏం కాదు. సో దోరగా వేగిపోయాయి పచ్చిమిరపకాయలు, వట్టిమిరపకాయలు. ఇది మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదంతా కూడా వేసి వేయించుకోవాలి. గడ్డి తిన్నట్టే ఉంటదేమో. రుచి చూసి తర్వాత చెప్పండి. బాగుంటుంది. సో ఈ మాత్రం వేయించిన తర్వాత మనం నార్మల్గా అందరూ నార్మల్ టొమాటో వేసుకుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా పచ్చి టొమాటోలు కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు పచ్చి టొమాటోలు దొరికాయి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నా, ఎందుకంటే తొక్కు కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి. దీన్నంతా బాగా మగ్గబెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇంకొక కీ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట ఈ పచ్చడికి, అది కూడా వేయాలి. ఏంటో చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? వెయ్యి తెస్తానండి. తర్వాత మంచిగా వాష్ చేసుకున్న చింతపండు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేయాలి. ఓ ఇదేనా కీ ఇంగ్రీడియంట్ అంటే? కీ ఇంగ్రీడియంట్ అంటే మీరు చాక్లెట్ తినడంలో బిజీగా ఉన్నారు కదా. ఇంకా మూత పెట్టేయాలి. సో ఇలా ట్రాన్స్పరెంట్ది పెట్టుకుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను
ట్రాన్స్పరెంట్ లిడ్ యూజ్ చేస్తున్నా. ఏమాత్రమైందో తీసి చూద్దాం. ఓ పర్వాలే, బాగానే అయ్యింది. ఇంకొక 2 minutes అయిపోతుంది. సో ఈ టైంలో మనం కొద్దిగా ఎల్లిపాయ వేసుకుందాం. మళ్ళీ కాసేపు చూద్దాం, టమాటా మెత్తబడితే అయినట్టు. ఇంకా కాలేదు. పచ్చి టమాటా కదా, కొద్దిగా టైం పడుతుంది. పండు టమాటా అయితే అయిపోయింది అనమాట. ఒక్క 2 minutes ఉంటే అంత అయిపోతుంది. సో 2 minutes అయింది. ఏమాత్రం అయిందో చూద్దాం. ఎస్, చూడండి టొమాటో కూడా మనకి సాఫ్ట్ అయింది. ఓకే, ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలన్నమాట. ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టేద్దాం. అటుపక్క ఏంటి, కుక్కర్ పెట్టేసా అప్పుడే అన్నాన్ని పెట్టావా? కాదు కాదు, అది వేరే రెసిపీ. సున్నా అయినా లేదా నీ చట్నీ? సో ముందుగా పల్లీలు, తర్వాత వెల్లుల్లి కొద్ది పచ్చివి అట్లా వేసుకోవాలి. ఫస్ట్ ఇవి బరగ్గా దంచుకోవాలి. సో ఒకసారి పల్లీలు అలా వేయిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు చాలా డ్రైగా ఉంది అంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేసుకోండి, లేదంటే టొమాటో గుజ్జే సరిపోతుంది. నేను కూడా చూడాలి ఏ మాత్రమో అని. ఇంతవరకు మనం ఎక్కడ సాల్ట్ అనేది వేయలేదు. సో ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. వేడి వేడి అన్నం, చల్ల చల్ల నెయ్యి, అది అలా కరిగిపోతుంది. యమ్మీ యమ్మీ, అది కరిగిపోతుంది, ఇది అరిగిపోతుంది. తొక్కలో పచ్చడి. సో చట్నీ చేశాను, మా అత్తగారికి ఇస్తున్నా. చూసి చెప్పండి అత్త ఎలా ఉందో. చెప్తారమ్మా. ఏం భయపడకండి. తొక్కలో పచ్చడి అని. తొక్కలో పచ్చడని భయపడకుండా. ఓకే ఓకే. కారం ఉందత్త? లేదు, బాగుంది, సూపర్. సో అత్తగారు చెప్పారు చాలా బాగుందంట. మీరు కూడా ఎంత బాగుందో అసలు, అద్భుతంగా ఉంది. పక్కా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు స్మహాస్ వ్లాగ్స్.